Hi viewers, my good wishes to each and every individual who is watching this video. Welcome to our channel KBK IT Trainings. స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఈ వీడియోలో ఈరోజు నేను మీకు వెన్ సెంటెన్సెస్ అంటూ తీసుకొస్తానండి. వెన్ సెంటెన్సెస్ రైట్. ఈ వెన్ సెంటెన్సెస్ అనేవి కన్వర్జేషన్లో చాలా ప్రిడామినెంట్ రోల్ ప్లే చేస్తున్నాయండి. వాట్ డిడ్ యూ డూ వెన్ యువర్ ఫాదర్ జస్ట్ ఆస్క్డ్ యూ వన్ పర్టికులర్ థింగ్? హౌ డిడ్ యూ రెస్పాండ్ వెన్ హీ ఆస్క్డ్? వెన్ హీ ఆస్క్డ్ అనేది ఆయన అడిగినప్పుడు. మీరు గమనించండి, వెన్ హీ ఆస్క్డ్ అనేది బేసికల్గా ఇప్పుడు మీకు క్లాజ్ అంటే ఏంటో నా ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కాబట్టి ఇప్పుడు ఈ వెన్ సెంటెన్సెస్ మీకు అర్థం చేసుకోవడానికి అసలు మీకు ఇబ్బందే ఉండదండి. నేను ఈ వెన్ సెంటెన్సెస్ని హ్యాండిల్ చేయడానికి ఈ టూ ఎలిమెంట్స్నే హ్యాండిల్ చేయడానికి లేదంటే కన్సిడర్ చేయడానికి డిసైడ్ అయ్యానండి. దీంట్లో ఉన్న సెంటెన్సెస్ ఎలా ఉంటాయో దీంట్లో ఉన్న సెంటెన్సెస్ ఎలా ఉంటాయో దాని మీనింగ్ ఏంటో నేను మీకు చెప్తానండి. ఇప్పుడు చూడండి, వెన్ హీ ప్లేడ్ అంటే వాడు ఆడినప్పుడు. వెన్ హీ కేమ్ అంటే వాడు వచ్చినప్పుడు. ఇది ఫుల్ సెంటెన్స్ హాఫ్ సెంటెన్స్ అండి? హాఫ్ సెంటెన్స్. వెన్ డిడ్ హీ ప్లే అనేది క్వశ్చన్. వెన్ హీ ప్లేడ్ అనేది ఏంటండి? క్లాస్. వెన్ హీ ప్లేడ్. అలాగే వెన్ హీ కేమ్. వెన్ హీ కేమ్ అంటే ఏంటండి? వాడు వచ్చినప్పుడు. వెన్ హీ కేమ్ అండ్ టాక్డ్, వాడు వచ్చి నీతో మాట్లాడినప్పుడు. ఇప్పుడు చూడండి, హౌ డిడ్ యూ రెస్పాండ్? హౌ డిడ్ యూ రెస్పాండ్ వెన్ హీ కేమ్ అండ్ టాక్ టు యూ అబౌట్ వన్ పర్టికులర్ టాపిక్? వాడు ఒక పర్టికులర్ టాపిక్ గురించి నీ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు నువ్వెలా రెస్పాండ్ అయ్యావు? ఎస్, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నదంతా ఏంటంటే ఇక్కడ క్లాస్. దీన్ని నేను బేసికల్గా ఏమన్నానంటే వెన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను పేరు పెట్టింది ఏంటంటే వెన్ సెంటెన్సెస్. సో ఎస్, వెన్ హీ సబ్మిటెడ్, సబ్మిట్ చేసినప్పుడు. వెన్ యూ సబ్మిటెడ్, నువ్వు సబ్మిట్ చేసినప్పుడు. వెన్ యూ వెంట్ టు మార్కెట్, నువ్వు మార్కెట్కి వెళ్ళినప్పుడు. డిడ్ యూ మీట్ ఎనీవన్? డిడ్ యూ మీట్ ఎనీవన్ వెన్ యూ వెంట్ టు మార్కెట్ అంటే మార్కెట్కి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఎవరన్నా మీట్ అయ్యావా? సో అట్లా ఈ ఏరియాలో నేను చెప్పాలనుకున్నది ఆల్రెడీ వచ్చేసినండి. వెన్ హీ ప్లేడ్ అనే దగ్గర మనకి ఒక వెర్బ్ ఉంది. వెన్ హీ కేమ్ అండ్ టాక్డ్ అన్నప్పుడు మీకు అక్కడ టూ వెర్బ్స్ ఉన్నాయి. నా మెయిన్ ఫోకస్ వీటి మీదేనండి. ఈ సర్కిల్ సంబంధించి ఒక వెబ్తో రెస్పాండ్ అవడం వల్ల అండ్ పెట్టి టూ వెబ్స్ని హ్యాండిల్ చేయడం వల్ల దానికంటే మీరు కనుక ప్రాక్టీస్ చేశారంటే ఇక్కడ అండ్ పక్కన టూ వెబ్ సెకండ్ వెబ్ తీసుకురావడం ఒకటండి. తర్వాత ఇక్కడ టూ పక్కన రెడ్ కలర్తో రావడం కూడా ఉంది. ఈ మూడు ఎలిమెంట్స్ నేను మీతో మాట్లాడతానండి. లైక్ ఎలా అంటే ఫస్ట్ వచ్చేసరికి వెన్ హీ కేమ్ టు సబ్మిట్ అంటే ఏంటండి? అతను సబ్మిట్ చేయడానికి వచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి, వెన్ హీ కేమ్ అండ్ సబ్మిటెడ్, వాడు నీ దగ్గరికి వచ్చి సబ్మిట్ చేసినప్పుడు. ఇదేంటండి? సబ్మిట్ చేయడానికి వచ్చినప్పుడు. ఇదేంటండి? సబ్మిట్ చేసినప్పుడు నువ్వు అతన్ని ఎలా అతనితో నువ్వు ఎలా రెస్పాండ్ అయ్యావు అన్నట్టు. ఇక్కడ టూ పక్కన మనకి ఏ కలర్ వస్తుందండి? రెడ్ కలర్. అండ్ పక్కన మనకి ఏం కలర్ రావాలండి? ఇక్కడ పర్పుల్ కలర్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. నౌ వెన్ హీ కేమ్ అంటే వాడు వచ్చినప్పుడు. వెన్ హీ కేమ్ టు టేక్ యువర్ బుక్. వెన్ హీ కేమ్ టు టేక్ యువర్ బుక్, నీ బుక్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి, వెన్ హీ కేమ్ అండ్ టుక్ యువర్ బుక్. దీనికి తేడా తెలియట్లేదండి స్టూడెంట్స్కి. వెన్ హీ కేమ్ టు టేక్ యువర్ బుక్ అంటే నీ బుక్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు. ఇదేంటి? వెన్ హీ కేమ్ అండ్ టుక్ యువర్ బుక్ అంటే నీ దగ్గరికి వచ్చి ఆ బుక్ తీసుకున్నప్పుడు. సో ఇదండి ఈ సర్కిల్కి సంబంధించినటువంటి కొద్దిపాటి కాంప్లికేషన్. ఇప్పుడు ఇక్కడ అనుకోండి, అసలు పెద్ద విషయమే కాదు. ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే జాగ్రత్త చూడండి. వెన్ he was playing, క్వశ్చన్ క్లాస్ అండి, క్లాస్. వెన్ హీ వాజ్ ప్లేయింగ్ అంటే వాడు ఆడుతున్నప్పుడు. వెన్ హీ వాజ్ స్కోల్డింగ్ అంటే తిడుతున్నప్పుడు. హౌ డిడ్ యూ రియాక్ట్
వెన్ హీ వాజ్ స్కోల్డింగ్ యూ, అతను నిన్ను తిడుతున్నప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు. సో వెన్ హీ వాజ్ ప్లేయింగ్ అనేది ఏంటండి, ఎస్ క్లాజే, దానికి ఒక చిన్న పేరు పెట్టాం, వెన్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి వెన్ సెంటెన్సెస్ అని, అంతమించి ఏం లేదండి ఇక్కడ. వెన్ హీ వాజ్ ప్లేయింగ్, లేదంటే వెన్ హీ వాజ్ వాచింగ్. డిడ్ యూ డిస్టర్బ్ హిమ్ వెన్ హీ వాజ్ వాచింగ్ ఏ సీరియల్, నువ్వు అతను సీరియల్ చూస్తున్నప్పుడు నువ్వేమైనా డిస్టర్బ్ చేసావా. అట్లా ఈ వెన్ సెంటెన్సెస్ అనేవి ఈ 2 సర్కిల్స్ కి అప్లై చేస్తేనే ఎక్కువగా బాగుంటుందండి. మిగతా సర్కిల్స్ కి అప్లై చేయకూడదని రూల్ ఏం కాదు, కానీ ఎస్ అంతగా బాగావు. కానీ ఈ 2 సర్కిల్స్ కి సంబంధించి ఈ వెన్ సెంటెన్సెస్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎస్ ప్రజెంటేషన్ పార్ట్స్ చాలా బాగా ఉంటున్నాయండి. ఒకవేళ సింగులర్ కాబట్టి మనం వాజ్ వాడాం, ప్లూరల్ అయితే అది ఏం వాడాలో మీకు ఆల్రెడీ తెలుసండి. వెన్ దే వర్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుతున్నప్పుడు. డిడ్ యూ డిస్టర్బ్ దెమ్, డిడ్ యూ డిస్టర్బ్ వెన్ దే వర్ ప్లేయింగ్ దట్ గేమ్, వాళ్ళ గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు డిస్టర్బ్ చేసావా. ఇప్పుడు చూడండి, డిడ్ యూ డిస్టర్బ్ దెమ్ వెన్ వర్ దే ప్లేయింగ్ దట్ గేమ్ అనేది చాలా చాలా దరిద్రపు ప్రజెంటేషన్ అండి. అప్పుడు అది ఏమవుతుందంటే క్వశ్చన్ కి మనం ఏం కలుపుతున్నట్టు అవుద్ది, క్వశ్చన్ కలుపుతున్నట్టు అవుతుంది. క్వశ్చన్ కి ఏం కలపాలనుకుంటున్నామండి ఇక్కడ మనం, క్లాజ్. క్వశ్చన్ కి క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కలపకూడదు. కాబట్టి సో ఎస్ యాక్చువల్గా నేను దీనికి సంబంధించి కూడా వెన్ సెంటెన్సెస్ సంబంధించి 100ల కొద్ది మెటీరియల్ సెంటెన్సెస్ తో నేను రెడీగా ఉన్నాను, తెలుగు సెంటెన్స్. వీటన్నిటిని మనం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసుకుంటూ పోతున్నప్పుడు మీకు ఏంటంటే టైల్ పార్ట్, ఏది క్వశ్చన్ వరకు హార్ట్ బాగానే ఉంటుందండి, దాని టైల్ పార్ట్ ఎంత లెంగ్తీగా ఉన్నా కూడా మీకు చక్కటి క్లారిటీ వస్తుంది ఎప్పుడు మీరు ఈ వెన్ సెంటెన్సెస్ అనే దాంతో కరెక్ట్గా ఉన్నప్పుడు. నేను ఈ క్లాస్లో ఏం చెప్పలేదండి, ఇక్కడ వెన్ హీ కేమ్ అంటే వాడు వచ్చినప్పుడు, వెన్ హీ కేమ్ టు టేక్ అంటే తీసుకోవడానికి వచ్చినప్పుడు, తర్వాత ఇక్కడ ఏమన్నా వెన్ హీ కేమ్ అండ్ టుక్ అంటే వచ్చి తీసుకున్నప్పుడు. ఈ జోన్లో మనం చేయాల్సింది అదేనండి. తర్వాత ఇక్కడ ఒకసారి వజ్ అన్నాను, ఒకసారి వర్ అన్నాను. వెన్ హీ వాజ్ ప్లేయింగ్ అంటే వాడు ఆడుతున్నప్పుడు, వెన్ దే వర్ ప్లేయింగ్ అంటే వాళ్ళు ఆడుతున్నప్పుడు. సో ఈ జోన్లో వజ్, ఈ జోన్లో వర్ మీకు న్యూ ఏం కాదండి. కాబట్టి ఎస్ వెన్ సెంటెన్సెస్ అంటే ఏదో పెద్ద విషయం ఏం కాదండి. మీకు క్వశ్చన్ని యాడ్ చేస్తున్నప్పుడు, క్వశ్చన్కి కంటెంట్ని యాడ్ చేస్తున్నప్పుడు ఈ వెన్ సెంటెన్సెస్ అనేవి చాలా 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 హెల్పింగ్గా ఉన్నాయండి. ఇవి కాకుండా మీకు బేసికల్గా ఈ జోన్లో నేను ఒక మాట నన్ను మీకు గుర్తుందో లేదో, వీటిని ఇంగ్ ఫార్మ్స్, ఏది గ్రీన్ కలర్. ఇప్పుడు ఈజ్ ప్లేయింగ్, ఆర్ ప్లేయింగ్, వాజ్ ప్లేయింగ్, వర్ ప్లేయింగ్, విల్ బి ప్లేయింగ్ అన్నీ కూడా ఎస్ గ్రీన్ కలర్. అట్లాగే ఆఫ్టర్ ప్లేయింగ్, before playing, without playing, for playing, by playing, వీటిని కూడా యాడ్ చేస్తూ పోవచ్చండి. ఎస్ ఆఫ్టర్ ప్లేయింగ్ అంటే ఆడిన తర్వాత, బిఫోర్ ప్లేయింగ్ అంటే ఆడక ముందు, వితౌట్ ప్లేయింగ్ అంటే ఆడకుండానే, ఫర్ ప్లేయింగ్ అంటే ఆడటం కోసం, బై ప్లేయింగ్ అంటే ఆడటం ద్వారా, లేదంటే స్టార్టెడ్ ప్లేయింగ్ అంటే ఆడటం మొదలు పెట్టాను, స్టాప్డ్ ప్లేయింగ్ అంటే ఆడటం ఆపేశాను. ఈ ఎలిమెంట్స్, ఈ వెన్ సెంటెన్సెస్ కలిపినప్పుడు మీకు చాలా చాలా లెంగ్దీ సెంటెన్సెస్ వస్తున్నాయండి. నా అబ్జర్వేషన్ ఇది. స్టూడెంట్స్ కూడా వీటిని బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ వెన్ సెంటెన్స్, దీనికి రిలేషన్ లేదండి, ఇది వేరు ఇది వేరు. ఇది నేనంటే ఎస్ వెన్ సెంటెన్సెస్ తో పాటు ఇవి కూడా కనెక్ట్ చేస్తుంటే బాగుందని చెప్పానే కానీ అసలు ఈ టాపిక్ ఇప్పుడు ఈ వెన్ సెంటెన్సెస్ తో రిలేట్ అయింది కాదండి. కాకపోతే దీని మీనింగ్ తెలుసుకుని పెట్టుకోవడానికి రెడీగా ఉందాం. ఆఫ్టర్ ప్లేయింగ్ అంటే ఆడిన తర్వాత, బిఫోర్ ప్లేయింగ్ అంటే ఆడక ముందు, వితౌట్ ప్లేయింగ్ అంటే ఆడకుండానే వెనకెందుకు వచ్చేసావు, ఫర్ ప్లేయింగ్ అంటే ఆడటం కోసం, బై ప్లేయింగ్ అంటే ఆడటం ద్వారా, ఇంకా చెప్పాలంటే స్టార్టెడ్ ప్లేయింగ్ ఆడటం మొదలు పెట్టాను, గ్రౌండ్కి వెళ్ళాను, ఐ స్టార్టెడ్ ప్లేయింగ్. స్టాప్డ్ ప్లేయింగ్ ఆడుతున్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది, ఐ స్టాప్డ్ ప్లేయింగ్ ఆడటం ఆపేస్తాను. వీటికి ఈ వెన్ సెంటెన్సెస్ మిక్స్ చేసి మీరు కనుక క్వశ్చన్స్లోకి వెళ్తే మీ అవుట్పుట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందని మాత్రం నేను చెప్పగలనండి. ఎస్ ఈ వీడియో లైక్ చేస్తే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మా ఛానల్ని, మీకు అప్డేటెడ్ వీడియోస్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఎస్ మీ ఫ్రెండ్స్కి ఈ మెసేజ్ షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.